ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇమిగ్రేషన్ స్టాంప్ అంటే ఏంటి దాని కోసం చెప్తాను. ఇమిగ్రేషన్ స్టాంప్ అంటే ఏంటంటే, ఇప్పుడు చాలామంది లేబర్ కేటగిరీలో అప్రూవ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇమిగ్రేషన్ స్టాంప్ అనేది చాలా ముఖ్యం అనమాట. కొంతమంది తెలియక ఆ స్టాంప్ లేకుండానే ఎయిర్‌పోర్ట్‌కి అన్నీ వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాంప్ లేకపోవడం మళ్ళీ బ్యాక్ అయిపోతూ ఉంటారు. సో, ఖచ్చితంగా వాళ్ళకి ఇమిగ్రేషన్ స్టాంప్ కావాలి. అసలు ఇమిగ్రేషన్ స్టాంప్ అంటే ఏంటి నేను చెప్తానండి. ఇప్పుడు మన ఈ పాస్‌పోర్ట్ అనేది 2 టైప్స్ ఉంటుందన్నమాట. ఒకటి ఈసీఆర్, 2 ఈసీఎన్ఆర్. ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్. ఎవరైతే 10th బిలో ఉండి 15 ఇయర్స్ ఓల్డ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఈసీఆర్ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళకి ఇమిగ్రేషన్ స్టాంప్ అనేది రిక్వైర్డ్. ఇమిగ్రేషన్ స్టాంప్ ఎక్కడ అవుతుందంటే మన ఇండియాలో పీఓఈ ఆఫీస్లో ఉంటుంది. మెట్రో సిటీలో ఉంటాయి ఇవి. ప్రొటెక్ట్ ఆఫ్ ఇమిగ్రేట్ అనమాట. ఓకే, తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఈసీఎన్ఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్. ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ ఈ కేటగిరీలోకి ఎవరు వస్తారంటే, ఎవరైతే 10th అబోవ్ చదువుకొని డిగ్రీ, డిప్లొమో, బీటెక్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, అబ్రోడ్లో ఒక 4 ఇయర్స్ కానీ ఎక్కువ స్టే చేసిన వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. వాళ్ళకి ఇమిగ్రేషన్ అవసరం లేదు. ఈ ఇమిగ్రేషన్ కూడా కొన్ని కంట్రీస్ మాత్రమే అడుగుతాయి అనమాట. కొన్ని కంట్రీస్ అడగవు. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను.